ప్రెస్ మీట్లోనో లేదంటే ఎక్కడో సంథింగ్ విలేకరులతో మాట్లాడుతూ వంగలపూడి అనిత గారు అంటా ఉన్నారు, నాకు తెలియక అడుగుతూ ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారి కన్నా లోకేష్ గారి కన్నా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారా జగన్ గారికి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అనిత గారికి అసలు ఆ చిప్పు దొబ్బిందా ఏటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్కి లేదంటే లోకేష్కి జగన్ గారికి పోలికండి. జగన్ గారికి వీళ్ళిద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఫస్ట్ టైము ఇద్దరు కూడా పోటీలు చేసి ఓడిపోయినటువంటి ప్రబుద్ధులు. వాళ్ళకి అసలు క్రెయిన్లు పెట్టి లేపుతూ ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా పొలిటికల్గా నిలబెట్టాలని. స్వతహాగా వాళ్ళిద్దరికీ రాజకీయ లక్షణాలు కానీ రాజకీయ కోణాలు కానీ తెలియదు, లేవు, రావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టి 175 సీట్లకి 151 సీట్లతో సీఎంగా పరిపాలించి ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చి ఇప్పుడు మళ్ళీ 40% ఓటు శాతంతో ప్రతిపక్ష నాయకుడిగా, బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తి కాదు, మహాశక్తి ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇసుక రేణుల్లాగా జన సముద్రం అయిపోతూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ముసలోళ్ళు కానివ్వండి, యూత్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, తల్లులు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, వయసుకు తేడా లేకుండా ఆయన చూడడానికి, ఆయన్ని అభిమానించడానికి, ఆయనతో పలకరించడానికి ఎంతోమంది పరుగులు తీస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా బాగా తెలుసు. దేశం మొత్తంలో కూడా జననాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారిని వీళ్ళిద్దరితో అసలు అభిమానులే లేకుండా ఈవీఎంల ట్యాంపరింగ్తో గెలిచి ఈరోజు బిల్డప్ ఇస్తున్నటువంటి వారిద్దరితో పోలుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అనిత గారిని నేను అడుగుతా ఉన్నాను.